హలో అందరికీ ఈ బ్లౌజ్ వచ్చి అర్జెంట్ బ్లౌజ్ అండి. సో కస్టమరు మనకి ఇచ్చి 3 days అవుతుంది. సో రేపు ఇచ్చేయమని చెప్పారు. అందుకోసం ఇంకా నేను నైటే కట్ చేసి ఇలా వీడియో కూడా షూట్ చేస్తున్నాను. మీకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది అని చాలా మంది అడుగుతున్నారు కదా, బ్యాక్ పార్ట్ ఎక్కువగా చెప్తున్నారక్క, మీరు ఫ్రంట్ పార్ట్ చెప్పడం లేదు అని. సో ఈరోజు ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా మార్క్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, ఈ మెథడ్లో కట్ చేసి చూడండి. ఫ్రంట్ పార్ట్ అయితే బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఓకేనా? సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలా చూసుకొని ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఇది మీరు కట్ చేస్తుంది క్రాస్ కటింగా స్ట్రైట్ కటింగ్ అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేస్తుంది వచ్చి క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. అదే స్ట్రైట్ కటింగ్ అనుకోండి, మీరు ఈ బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది క్రాస్ కటింగే కదా, సో బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా ఇలా క్రాస్గా పెట్టుకొని చుట్టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనకి ఫ్రంట్ నెక్, లోతు తీయడము ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓకేనా? సో చూడండి ఇలా అన్నమాట. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మళ్ళీ మీకు వీడియోస్ రూపంలో అయితే అందిస్తానండి. ఓకేనా? నెక్స్ట్ ఇలాంటి రోలర్ ఒకటి తీసుకొని మనం చంక డౌన్ 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 6 ఇంచుల దగ్గర ఈ విధంగా రోలర్ తోటి గట్టిగా రఫ్ చేస్తే మనకి కింద కూడా చూడండి అలా కింద కూడా గీత పడిపోతుంది. అదే గీత పైన మళ్ళీ మీరు స్కేల్ తోటైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము చూడండి ఇలా మార్కింగ్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి కూడా ఒక 1/2 ఇంచ్ మనం లోత్ అనేది తీసుకోవాలి. ఓకేనా? చూడండి బాగా, అంటే బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూస్ అవుతుంది. ఇలాంటి రోలర్తో మనం రఫ్ చేయడం వల్ల కింద మార్కింగ్ పడిపోతుంది కాబట్టి డైరెక్ట్గా 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని కొంచెం ఇలా రౌండ్ ఇచ్చుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం ఈజీగా అయిపోతుందండి. సో చూసారా? అలాగే ఇక్కడ ఖర్చుల గురించి కూడా 2 ఇంచెస్ మనం పెట్టుకున్నాం కదా, ఇదే 2 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్స్ వస్తాయి కదా, అలాగే మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకోవాలి, అంటే 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. చాలా మందికి డౌట్ ఉంటుంది ఏ సైజు వారికైనా తగ్గించుకోవాలా అని. ఏ సైజు వారికైనా సరే 2 ఇంచెస్ తగ్గించుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు మనము ఇక్కడ చూడండి కాజా పట్టి మనం ఊక్స్ పట్టి వేస్తాం కదా, ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ చివర కూడా ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం కట్ చేస్తుంది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3/3కి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని కిందన అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు గురించి 1/2 ఇంచ్ మనము కిందకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డాట్స్ కూడా నేను వేస్తున్నాను. డాట్స్ వచ్చేసరికి మనము ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే డాట్స్ చాలా ఇంపార్టెంట్. అందులో మెయిన్ డాట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఏ సైజు వారికైనా 2.5 ఇంచులు తీసుకొని మనం కట్ చేస్తుంది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 దగ్గర నుంచి ఇంకా మరొక 2.5 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మనం తీసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా? ఆ చివరి ఒక 1/2 ఇంచ్ మనము మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి నేనైతే షేప్ కూడా ఇచ్చేసాను. ఇలా నెమ్మదిగా కర్వ్ షేప్ వచ్చేలాగా ఇచ్చుకుంటే సరిపోతుంది. మనకి ఫ్రంట్ పార్ట్లో పొడవు వచ్చేసింది, నెక్స్ట్ ఈ షేప్ వచ్చేసింది, చంక లోతు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏంటి అంటే నెక్ తీసుకోవాలి. నెక్ గురించి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏ కన్ఫ్యూజన్ లేదండి, నెక్ చాలా సింపుల్. ఓకేనా? నెక్ కనుక మనం ఎక్కువ పెట్టేస్తే షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి. సో నెక్ ఎక్కువ పెట్టకుండా మనకు కరెక్ట్గా రావాలి అంటే ఈ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఈ టిప్స్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనము చిన్న సైజు, మీడియం సైజు, పెద్ద సైజు అని ఉంటాయి. చిన్న సైజు అంటే 25, 24 అలా ఉన్నాయనుకోండి, ఇవి బాగా చిన్న సైజు బ్లౌజులు అన్నమాట. అలాంటప్పుడు మనం నెక్ 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మీడియం సైజు అంటే ఏంటి, 30 లోపు, 30, 29, 28. ఇప్పుడు మనం కట్ చేస్తున్న బ్లౌజు 29 ఇంచులు. ఈ 29 ఇంచులు కాబట్టి నేను ఇక్కడ వచ్చి 6.5 ఇంచులు పెడుతున్నాను. ఇది కూడా కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. కస్టమర్ నెక్ అనేది కొంచెం క్రిందకి బ్రాడ్గా కావాలి అంటే మీరు 6.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. 6.5 కంటే ఎక్కువ పెట్టకండి. మీరు ఎక్కువ పెట్టారంటే షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి, భుజాలు అనేవి జారిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా ఒక స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ మార్క్ చేసుకొని చూడండి, ఇక్కడ మనం పైన ఎన్ని ఇంచులు పెట్టుకున్నాము, పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. సో ఇదే 2 ఇంచెస్కి మరొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని నెక్ అయితే మనకి బ్రాడ్గా నీట్గా వస్తుందండి. చాలా బాగా వస్తుంది రౌండ్ అనేది. ఇప్పుడు ఏంటి అంటే ఈ విధంగా మనము స్కేల్ తోటి ఇలా పైకి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నెక్ వచ్చేసి 6 ఇంచులైనా పెట్టుకోవచ్చు, 6.5 అయినా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? 6.5 పెట్టినా మీకు షోల్డర్స్ అయితే జారవు. ఓకేనా? నెక్స్ట్ ఇలాగే మీరు రౌండ్ ఇచ్చుకోవచ్చు. ఇంకొంచెం మీకు బ్రాడ్గా కావాలంటే కొంచెం గీత లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇచ్చుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంతవరకు క్లియర్ కదండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు
ఊక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కొంచెం అంటే చిన్నగా కావాలి మరీ పెద్దగా వస్తుంది అనేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవచ్చు. అంటే కింద నుంచి 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నా మనకి కరెక్ట్గా ఇక్కడ షేప్ బెల్ట్స్ అయితే బాగా వస్తాయండి. ఓకేనా, చూడండి మనకి ఊక్స్ పట్టి మధ్య కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఒక 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని పైనుంచి క్రాస్గా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఊక్స్ పట్టి మధ్య కాజా పట్టి మధ్య గ్యాప్ రాదు, అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టుగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి మీరు బ్లౌజ్ కట్ చేశారనుకోండి, ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది, అద్దినట్టుగా కుదురుతుంది. మీకు కస్టమర్స్ నుంచి ఇంకా ఎలాంటి మాట కూడా రాదండి. మీ బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మెయిన్ డాట్స్ ఎలా వేసుకోవాలి, ఏ సైజ్ వరకు ఎలా వేసుకోవాలని డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో డీటెయిల్గా వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్